నమస్తే అందరికీ. ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ఆర్బీ సుధా గారు ఉన్నారు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచర్ టు. ఈ నెల ఆగస్ట్ నెల ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో మేడం అడిగి తెలుసుకుందాం. మరి ద్వాదశ రాశుల వారి గురించి తెలుసుకోవడమే కాకుండా వాటి రెమెడీస్ కూడా మేడం అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అప్పుడే మళ్ళీ మనకి ఆగస్ట్ వచ్చేసింది. ఈ ఆగస్ట్లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? తప్పక చూద్దాం. ఫస్ట్ జనరల్ గా అయితే ఫస్ట్ మేషరాశియే, బట్ జనరల్ గా అయితే ఏంటంటే గోచారం మాట్లాడుకోవాలి. మనం గోచార రీత్యా మనం ఏంటంటే రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం చూసాము అంటే మేషంలో ఏమీ లేదు, అంటే ఏ గ్రహం లేదనమాట. సంచారం ఎక్కడ జరుగుతోంది అంటే వృషభ రాశిలో మనకి మార్స్ సంచారం, అట్ ద సేమ్ టైం జూపిటర్ సంచారం జరుగుతోంది. అలాగే మీనంలో మనకేమో రాహు సంచారం జరుగుతోంది. మనకి కుంభంలో శని మోస్ట్ ఇంపార్టెంట్, అంటే ఏంటి, కుంభ శని ఉన్నాడు, అట్ ద సేమ్ టైం రిట్రోగ్రేడ్ లో ఉన్నాడు, అంటే వక్రించి ఉన్నారనమాట. ఓకే. అలాగే మనం చూసాము అంటే మిథునంలో లేరు, కర్కాటకం నుంచి మనకి బుధుడేమో కిందకి దిగాడు, అంటే ఏంటి లియో సింహానికి దిగి ఉన్నాడు అనమాట. కానీ సన్ సంచారం అక్కడ మనకు కర్కాటక రాశిలో జరుగుతోంది. ఇదే నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సింహానికి వెళ్తున్నాడు అనమాట. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ నెలాఖరిని, ఆగస్ట్ నెలాఖరిని మనకి బుధుడు ఉన్నారు కదా, బుధుడేమో రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ కర్కాటక రాశికి వెళ్తున్నాడు అనమాట. సో రెండు రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి, ఒకటేమో శని, ఇంకోటేమో మనకి బుధుడు. అలాగే మనం చూసాము అంటే మనకి శుక్రుడు కూడా, శుక్ర గ్రహం కూడా మనకి ఎక్కడ ఉందంటే మనకి లియో, అంటే సింహంలో ఉందన్నమాట. ఈ నెలాఖరికి కన్యకి వెళ్తోంది. కన్యలో ఎవరున్నారు? కేతు ఉన్నాడు. కేతు వీనస్ కలిసి వస్తున్నాయి అనమాట. ఇవి మేజర్ సంచారాలు ఇవి. ఇవన్నిటిని బట్టి మనం ఏంటంటే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మేషరాశి. సో ఎప్పుడు మనం చెప్పేది ఏంటి, కొన్ని రాసుల వారిగా బాగుంటుంది, కొన్ని రాసుల వారిగా అంతా బాగుంటుంది, కానీ అన్ని మిశ్రమమే, అంటే ఏంటి బ్యాలెన్స్ చేసుకోవాలి, చెప్పుకోవాలన్నమాట. సో ఇప్పుడు మాట్లాడుకుందాం. మ్యామ్, ఇప్పుడు ఆగస్ట్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉంటుందో చెప్పండి. ఓకే, సింహరాశి వాళ్ళకి కూడా మిశ్రమంగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి సూర్య సంచారం జరుగుతుంది ఎక్కడ, కర్కాటకంలో. ఆయనేమో కిందకు వస్తున్నారు ఎప్పుడు 16th of August, అరౌండ్ 15-16. సో అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఆయన ఓన్ రాశిలో ఉంటారు. సో ఏ విధంగా బాగుంటుందంటే కెరియర్ విషయంలో చాలా బాగుంటుంది, విస్తరిస్తారు. అలాగే ఏంటంటే మనకి సెకండ్ హౌస్ లో కేతు ఉన్నారు కనుక సబ్జెక్ట్స్ అనేవి, వేరే సబ్జెక్ట్స్, ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ చదువుకోవాలి, ఇంట్రెస్ట్ వస్తుంది, స్టడీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే స్పిరిచువల్ పాత్ అనేది డెవలప్ అవుతుంది, స్పిరిచువల్ గా కూడా చాలా డెవలప్ అవుతారు. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు 11వ లార్డ్ ఏమో కూడా ఉన్నారు. సో డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తాయి దేంట్లో, కెరీర్ విషయంలో. కెరియర్ పాత్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి ఈ నెలలో అని చెప్పాలి, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అలాగే శుక్రుడు సంచారం కూడా ఇక్కడే జరుగుతోంది. సెకండ్ హాఫ్ ఆఫ్ అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ శుక్రగ్రహం కూడా మనకి కిందకి దిగుతున్నారు, కన్యకి దిగుతున్నారు అనమాట. అది కూడా మంచి సంచారమే యాక్చువల్ గాను. సో కెరియర్ విస్తరింపు వాళ్ళ గురించి చెప్పచ్చు, బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్నవాళ్ళు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో ఉన్న వాళ్ళు చాలా బాగుంటుంది, ఫైనాన్షియల్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే గురు సంచారం కూడా చాలా బాగుంది. అలాగే మనం చూసాము అంటే 7th house లో మనకి శని సంచారం జరుగుతోంది. శని సంచారం జరుగుతోంది కనుక పార్ట్నర్స్ కి, ఎస్పెషలీ పార్ట్నర్షిప్ బిజినెస్ లో విస్తరిస్తారు. వాళ్ళు కొత్త కొత్తవి అంటే ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఆ దారిలో వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కూడా వాళ్ళు తెచ్చుకోగలరు అనమాట ఈ నెల. సో వాళ్ళు అనుకున్నది సాధించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల అని చెప్పుకోవాలి. అలాగే ట్రావెలింగ్ విషయం వస్తే కనుక ఫారిన్ ట్రావెల్ అనేది ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి ఈ నెల. మామూలుగా షార్ట్ టర్మ్ ట్రావెల్ కూడా ఉంది. ట్రావెలింగ్ అనేది శుభకార్యాలకు కూడా ట్రావెల్ చేస్తారు. అలాగే ఏంటంటే బంధుమిత్రుల కలయిక ఉంటుంది, అది కూడా శుభానికే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఓన్ హౌస్ లో మనకి సన్ వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటారు. అలాగే దాంపత్య జీవితం కూడా ఏంటంటే కొన్ని ఇబ్బందులు తొలగిపోయి అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. కానీ ఎక్కువ ఈగో క్లాషెస్ కి వెళ్ళకూడదు అని చెప్తున్నాం అనమాట, అది ఒక జాగ్రత్త. స్పిరిచువల్ డెవలప్మెంట్ ఎలాగో ఉంటుంది కనుక ఆ పాత్ లో వెళ్తే వీళ్ళకి ఇంకా బాగుంటుంది. అలాగే సబ్జెక్ట్స్ నేర్చుకునే ఒక ఛాన్స్ కూడా వస్తుంది కనుక వీళ్ళకి బాగుంటుంది. స్టూడెంట్స్ కి కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. వీళ్ళ పిల్లలు కూడా అభివృద్ధి చెందుతారు ఈ నెల, ఎందుకంటే అన్ని బాగుంటాయి. హెల్త్ విషయం కూడా చాలా మంది హెల్త్ విషయంలో
బాధపడే వాళ్ళు ఉంటే కనుక హెల్త్ విషయం కూడా కొంచెం మెరుగుపడుతుంది అనే చెప్పుకోవాలన్నమాట. జనరల్ గా చెప్పుకోవాలి అంటే ఈ నెల వీళ్ళకి బాగానే ఉంటుంది, మంచి సూచనలే ఉన్నాయని చెప్పుకోవాలి. అలాగే పరిహారాల విషయానికి వస్తే తప్పక వీళ్ళ సండే ఆదిత్య హృదయం చదువుకోవడం మంచిది. అలాగే సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో మనకి మెర్కురీ కూడానే 11th లార్డ్ కూడానే ఉన్నారు కనుక మనకి లాభం, దేంట్లో అయినా లాభం కావాలని మనం అనుకుంటాం కనుక విష్ణుమూర్తికి ఏ స్వరూపమైన విష్ణుమూర్తికి చేయడం కూడా మంచిదే అన్నమాట. తప్పక బాగుంటుంది ఇవన్నీ చేస్తే. అలాగే వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి అంటే తప్పక కింద స్క్రోల్ చెప్పనా వద్దా? చెప్పండి. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడి నుంచి తీసుకోమనండి, అన్నిటికీ ఇక్కడి నుంచి తీసుకోండి అన్నీను. ఇవేంటంటే మనం జనరల్ గా చెప్పుకుంటున్నాం ఏంటంటే ఆగస్ట్ నెలకే మనం చెప్పుకుంటున్నాము, లేకపోతే నెలవారీగా చెప్పుకుంటూ వస్తున్నాం రాశి ఫలితాలు. కానీ ఎప్పటికైనా జాతకం పరిశీలించుకుంటే కరెక్ట్ అయిన సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే మన దగ్గర జెమాలజిస్ట్ కూడా ఉన్నారు. జాతక రీత్యా జాతిరత్నం, కరెక్ట్ అయిన జాతిరత్నం, మీకు తగిన జాతిరత్నం, మీకు పడిన జాతిరత్నం ఇవ్వడం అనేది జరుగుతుంది. అదొకటి కాకుండా సర్టిఫైడ్ జెమ్సే మనం ఇస్తాము. అండ్ ఆల్సో ఒక ఆభరణం చేయించుకోవాలి అన్నా కూడా మేము చేయించి ఇవ్వగలం అన్నమాట. ఇది మీరు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా సంప్రదించవచ్చు. ఎక్కడ సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి అట్ ద సేమ్ టైం వాట్సాప్ నంబర్కి సంప్రదిస్తే అపాయింట్మెంట్ సెట్ చేసుకోవడం కానీ ఎలా సెట్ చేసుకోవాలి అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, మనం ఇప్పుడు పరిహారాల గురించి మాట్లాడుకోవాలి అంటే ఈ నెల ఆగస్ట్ నెల జనరల్గా చెప్పుకోవాలి అంటే మనం కుమారి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే దాంపత్య జీవితం ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే కొత్తగా పెళ్ళి అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. అలాగే మనం చూసామంటే అమ్మవారికి శ్రవణ మాసం కూడా వస్తుంది కదా, అమ్మవారికి నిత్యం పూజ చేసుకోవడం చాలా మంచిది. బట్ ఏంటంటే ఫ్రైడే అలాగే ట్యూస్డేస్ కూడా కొలవడం అనేది మంచిది. లక్ష్మీదేవికి స్పెషల్లీ కొలవడం ఈ నెల చాలా బాగుంటుంది. తప్పక చేసి చూడండి, మీకు అన్ని మంచి జరుగుతాయి. మ్యామ్ ఇప్పుడు ఈ ఆగస్ట్ మంత్ లో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? మీనరాశి వాళ్ళకి ఏంటంటే కెరియర్ చాలా బాగుంటుంది, కానీ వీళ్ళకి మర్చిపోకూడదు మనం ఏలర్స్ అని ఉంది. సో కొంచెం జాగ్రత్తగా చెప్తాం, మిశ్రమం అనే చెప్తాం అనమాట. 3వ ఇంటి సంచారం బాగానే ఉంటుంది, కానీ మనం చూడవలసింది ఏంటంటే 12వ ఇంట్లో ఏమో శని సంచారం జరుగుతోంది. అలాగే ఏంటంటే ఆయన రిట్రోగ్రేడ్లో ఉన్నాడు. అంటే ఏంటంటే మనకి రిట్రోగ్రేడ్ మోషన్ ఉంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు అనమాట. సో లాభాన్ని చూస్తున్నాడు కనుక లాభం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దేంట్లో, కెరియర్ విషయంలో ఈ నెల ఎస్పెషలీ. అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి అంత బాగుండదు. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది, ఎందుకంటే 5th లో మనకి సన్ ఉన్నాడు, అంటే సూర్య సంచారం జరుగుతోంది. ఆయన 6th లార్డ్ కూడాను, 6th లార్డ్కి మళ్ళీ 6th కి వెళ్తున్నాడు. అది కూడా కొంతవరకు బాగానే ఉంటుంది, కానీ వీళ్ళకి సీక్రెట్ ఎనిమీస్ అందరూ వస్తారు అని చెప్పుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే కోర్ట్ కేసెస్ ఏమైనా ఉంటాయంటే తప్పక అది పొడిగిస్తారు, ఇంకా లేట్ అవుతుంది అని చెప్పుకోవాలి. ప్రాపర్టీ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అండ్ ఆల్సో ఏంటంటే మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ బంధుమిత్రుల కలయిక ఉన్నా కూడా అందరూ వీళ్ళకి సపోర్ట్ చేయరు. వీళ్ళని ఏంటి ఏదో ఒక దూషించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. మ్యామ్ ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అన్నారు కాబట్టి మరి లేడీస్ కి ఎలా ఉండబోతుంది? ఈ లేడీస్ కి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది అనమాట. కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎందుకంటే డబ్బు రావాలి కదా. ఈ రాశికి అధిపతి అయినా 3వ ఇంట్లో, 2nd లార్డ్ కూడా అదే ఇంటికి వెళ్ళారు. సో అక్కడ లాస్ కనిపిస్తుంది, ప్లసెస్ కనిపిస్తున్నాయి, మైనసెస్ కనిపిస్తున్నాయి. సో అదేంటంటే డబ్బు వచ్చే సూచనలు కనిపించాలి అంటే ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి. సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల. తప్పక స్టార్ట్ చేస్తారు. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు వీళ్ళ మాట ఎక్కువ తీసుకోరు అని చెప్పాలన్నమాట. వినరు అని చెప్పడం బదులు ఎక్కువ ఏంటంటే ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కొంచెం పిల్లలతోనూ ఎస్పెషల్లీ పెద్దవాళ్ళతోనూ జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి. అండ్ ఆల్సో దాంపత్య జీవితంలో వీళ్ళకి అంత అనుకూల పరిస్థితి కాదు, సో జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ విషయం కూడా చాలా సెన్సిటివే, కొంచెం కాపాడుకుంటూ ఉండాలి. ఎస్పెషల్లీ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఎవరికైనా అనారోగ్యం ఉంది అనుకుంటే, లాంగ్ టర్మ్లో ఉంది అనుకుంటే అది అంత ఈజీగా పోదు, డాక్టర్ని విజిట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో డాక్టర్ని విజిట్ చేసి వాళ్ళ సలహా తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ట్రావెలింగ్ విషయానికి వస్తే తప్పక ట్రావెలింగ్లో చాలా శ్రమ ఉంటుంది. షార్ట్ టర్మ్ ట్రావెల్ అంటే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో వీళ్ళు ఏంటంటే ధర్మక్షేత్రాలు
ధర్మక్షేత్రాలు సందర్శిస్తారు. అట్ ద సేమ్ టైం ఏంటి 7th మనకి కేతు ఉన్నాడు, కూడా రాహు ఉన్నాడు కనుక వీళ్ళకి వచ్చేవాళ్ళు కొంచెం ఫ్రెండ్స్తో కానీ అలాగే పై వాళ్ళతో కానీ అండ్ ఆల్సో బాసెస్ కానీ సూపర్ బాసెస్తో కానీ కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, నోటి దురుసు వద్దు అని సూచన చెప్తున్నాం అనమాట. తప్పక వీళ్ళు ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అయితే లేదు, అందుకని పరిహారాలు చేయవలసిందే. ఏం పరిహారాలు చేయాలి అంటే దేవి పూజలు చేయడం చాలా మంచిది, దేవి ఉపాసన చేయడం ఇంకా మంచిది. అండ్ ఆల్సో సోమవారం తప్పక రుద్రాభిషేకం చేయించుకోవడం కానీ శివుడిని కొలుచుకోవడం కానీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మనం చేసినప్పుడు ఏంటంటే ఫ్యామిలీ కింద శివుడు ఫ్యామిలీ ఉంటారు కదా, దేవుడు ఫ్యామిలీలు అంటే ఏంటి వాళ్ళ ఫ్యామిలీ తోటి గణపతి ప్లస్ కార్తికేయ పార్వతి ప్లస్ శివుడు ఆ పటం పెట్టుకుని చేసుకోవడం, మొత్తం పటం పెట్టుకుని కుటుంబ పటం పెట్టుకుని చేసుకోవడం, ఏదైనా పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇది థర్స్డే చేసుకోవచ్చు. అలాగే గురువుని కొలవడం అనేది మంచిది, అది ఏ గురువు అయినా పర్వాలేదు, మీరు ఎవరిని నమ్ముతారో ఆ గురువుని కొలవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ చేసి చూడండి, మీకు బాగుంటుంది.